హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ అంటే రిస్క్ తీసుకోలేకపోవడం. ఇంకా ఈజీగా చెప్పాలంటే మన బాడీని ఒక టైప్ ఆఫ్ బద్ధకానికి అలవాటు చేయడం. దీన్నే కంఫర్ట్ జోన్ అంటారండి. మనం కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల మనకు వచ్చే నష్టాలేంటి? చాలామంది సంవత్సరాలు ఒకే బిజినెస్ కానివ్వండి, పనిని కానివ్వండి సంవత్సరాలు చేస్తూ ఉంటారు. అండ్ ఏదైనా పని చేయాలన్నా చేయలేరు. ఎందుకంటే కంఫర్ట్గా ఉంది కదా, బాగుంది కదా అనుకుంటూ ఉంటారు. అలా ఉండడం వల్ల లైఫ్లో ముందుకు ఎలా వెళ్తారు? ఆ పనిలోనే ఉండిపోతే మీ టాలెంట్ అనేది ఏ విధంగా బయటకు వస్తుంది? అండ్ మన స్టడీలో కానివ్వండి, మనం చేసే వర్కింగ్ పొజిషన్లో కానివ్వండి, ముందుకు వెళ్ళాలన్నా, ఇంకా కొత్త సక్సెస్ చేసుకోవాలన్నా కూడా మనం అడ్డుపడేది మెయిన్ ఈ కంఫర్ట్ జోన్గా అలవాటు పడిపోవడం. మన లైఫ్ని ఎదగనివ్వకుండా మన సక్సెస్కి అడ్డుపడే ఈ కంఫర్ట్ జోన్ నుంచి ఈజీగా ఏ విధంగా బయటపడాలి? కొన్ని అయితే నేను చెప్తానండి, ఫాలో అని. ఒక్క అడుగు ముందుకు వేయండి. ఆ ఒక్క అడుగు అనేది మిమ్మల్ని 100 అడుగులు సక్సెస్ వైపు ఏ విధంగా నడిపిస్తుందో తెలుసుకొని కంఫర్ట్ జోన్ నుంచి బయటపడండి. ఎలా ఏంటి? ఓకే, ఎస్. ఫస్ట్, డోంట్ స్టక్. దేనికి స్టక్ అవ్వకండి. చాలామంది ఒకదానికే స్టక్ అవుతారు, ఒకదానికే స్టిక్ అవుతారు. బాగుంది కదా, హ్యాపీగా ఉన్నాను కదా, కంఫర్ట్గా ఉన్నాను కదా అని చెప్పేసి అలా ఒక్కదానికే స్టక్ అవ్వటము, ఒక్కదానికే స్టిక్ అవ్వటము, హ్యాపీగా ఉన్నాను, కంఫర్ట్గా ఉన్నాను అనుకోవటం వల్ల మీకు సక్సెస్ అనేది ఎలా వస్తుంది? ఏదైనా చేయాలంటే కొత్తవి చేయలేక అలాగే ఆగిపోతారు. కంఫర్ట్గా ఉంది కదా, కంఫర్ట్ జోన్లో ఉన్నాను కదా అని చెప్పేసి మీ బాడీ అనేది అలా అలవాటు పడిపోతుంది. అంటే ఇప్పుడు మనం మార్నింగ్ 5కి లేవాలి, బట్ 8 వరకు పడుకునే అలవాటు ఉంటుంది మనకి. లేవాలని తెలుసు, అలారం పెట్టుకుంటాం. అలారం మోగ్గానే ఏం చేస్తాము? ఆపేసి ఏముందిలే ఇంకొంచెం సేపు పడుకుందాము అని చెప్పేసి మళ్ళీ కొంచెంసేపు పడుకుంటాం. మళ్ళీ మోగుతుంది, మళ్ళీ ఆపేసి కొంచెం సేపు పడుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఆపేస్తాము. ఎందుకంటే బాడీ హ్యాపీగా అలవాటైపోయింది, కంఫర్ట్గా ఫీల్ అవుతుంది, పడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. బట్ ఒక గోలు, ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, మన బాడీ అనేది కోఆపరేట్ చేయకపోయినా సరే మన బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయదు. కంపల్సరీ మోగినా మోగకపోయినా సరే ఆ 5కి మనకి లేపుతుంది అనమాట మన బ్రెయిన్ అనేది. అందుకని కంఫర్ట్ జోన్ నుంచి బయటపడండి. అలవాటు చేసుకోకండి. దేనికి స్టక్ అవ్వద్దు, దేనికి స్టిక్ అవ్వద్దు, ఒక్కదానికే అలవాటు పడద్దు. అలా ఉన్నంతకాలం మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేము. ఓకే, ఎస్. నెక్స్ట్, డోంట్ ఫియర్. ప్రతిదానికి భయపడతాము. ప్రతిదానికి అంటే ఏదన్నా కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా, కొత్త పనులు చేయాలన్నా, కొత్త వర్క్స్ చేయాలన్నా కూడా నేను చేస్తానా లేదా, నాకు వచ్చా రాదా అని ఎవరికి వాళ్ళు ఊహించేసుకుంటాము. బట్ అసలు ఆ పని మీకు వచ్చో రాదో మీకు కూడా తెలియదు. ఎందుకంటే అసలు మీరు మాట్లాడితేనే కదా కొత్త వాళ్ళతో, అసలు మీరు కొత్త పని స్టార్ట్ చేస్తేనే కదా మీకు తెలిసేది. అలా చేయకుండా ఏమో ఇది బాగుంది కదా, హ్యాపీగా ఉన్నాను కదా, ఏమో అది చేస్తే ఎలా ఉంటుంది, అది నాకు రాదేమో, నేను చేయలేనేమో, ఇలా మనం ఊహించేసుకోవడం. అలా ఊహించుకున్నంతకాలం, భయపడినంతకాలం మనకి గ్రోతింగ్ అనేది ఉండదు. కొత్త పనులు చేయడానికి, కొత్త మనుషులతో పరిచయాలు పెంచుకోవడానికి అది మీకు ఉపయోగం ఉంది అంటే భయపడకండి, అలవాటు పడండి. కొత్త పనులు ట్రై చేయండి. ట్రై చేస్తేనే మీకు అది పని వచ్చా లేదా, ఆ పని బాగుంటుందా లేదా, అది మీకు తెలుసా లేదా అనేది అర్థమవుతుంది. మీరు భయపడినంతకాలం ఆ పనే కాదు, అసలు ఏ పని చేయలేరు. ఒక్క పనిలోనే అలానే ఉండిపోతారు. ఎన్ని సంవత్సరాలైనా సరే మీకు గ్రోతింగ్ అనేది ఉండదు. అందుకని దేనికి భయపడకండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్, డోంట్ డిపెండెన్స్. ఇది ఇంకా బాగా అందరికీ అలవాటు అనమాట. మనకి ఎవరికైనా సరే చెప్తున్నా అండి నేను, మనకి ఎవరైనా చేసి పెడితే బాగుండు, ఇక్కడే కూర్చోవాలి, బాడీ కదలకూడదు, మన ఎనర్జీ వేస్ట్ అవ్వకూడదు. వాళ్ళు ఆ పని చేసి పెడితే బాగుండు, వాళ్ళు అవి తెచ్చి పెడితే బాగుండు, వీళ్ళు ఇవి తెచ్చి పెడితే బాగుండు, ఇలా అనుకుంటూ ఉంటాము. బట్ ఆ పని మనకు వచ్చు, మనం చేసుకోగలము. బట్ ఎవరైనా చేసిస్తే బాగుండు, ఎవరైనా చేసి పెడితే బాగుండు, ఇలా అనుకుంటూ ఉంటాము. ఇలా అనుకున్నంతసేపు మనం కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతాము. మన పనులు మనం కూడా చేసుకోలేము, మనకు వచ్చినా కూడా తెలిసినా కూడా. బట్ కంఫర్ట్ జోన్లో ఉండటమే కాకుండా ఏమవుతుంది, ఇంకా అసలు మనకు నాలెడ్జ్ ఎలా పెరుగుతుంది, మన టాలెంట్ అనేది ఎలా బయటకు వస్తుంది అంటే, ఇప్పుడు ఒక పని మనమే సొంతంగా చేసుకున్నాం అనుకోండి, మనకు ఆ పని చేసుకునే ప్రాసెస్లో, ఆ వెళ్ళే దారిలో, ఆ దారి ఎలా ఉంది, అక్కడ మనకు ఎదురయ్యే మనుషులు ఎలాంటి వాళ్ళు, ఆ పని ఏంటి, ఎలా ఉంటుంది, ఇన్ని విషయాలు మనకు తెలుస్తాయి. మనం ఇక్కడే కూర్చొని ఎవరన్నా చేసి పెడితే బాగుండు అన్నంతసేపు అసలు ఆ పని ఏంటో మనకు తెలియదు, మనుషులు ఎలాంటి వాళ్ళో తెలియదు, మనకు వెళ్ళే దారి ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఏమీ మనకు అర్థం కాదు. మనకు బ్రెయిన్ అనేది పెరగదు, నాలెడ్జ్ అనేది కూడా తెలియదు. అందువల్ల మనకు వచ్చిన పని మనమే చేసుకుందాము. మనం చేసుకున్నంతసేపు మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినట్లే. డిపెండ్ అయినంతకాలం మనం అక్కడే ఆగిపోతాము. మనకు నాలెడ్జ్ అనేది పెరగదు, గ్రోతింగ్ అనేది రాదు, అండ్ మన మీద మన కాన్ఫిడెన్స్ రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవరు చేయలేనప్పుడు కూడా అట్లీస్ట్ మనకు తెలిసిన పని కూడా మనం చేయాలంటే మనం చేసుకోలేని పొజిషన్కి వస్తాము. అందువల్ల ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. కంఫర్ట్ జోన్లో అలానే ఉండిపోతే గ్రోతింగ్ అనేది ఉండదు. మీ పనులు మీకు తెలుసు, మీకు వచ్చు, అవి మీరే చేసుకోండి. మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
గ్రోతింగ్ అనేది పెరుగుతుంది. ఓకే. ఎస్. నెక్స్ట్ లేజీనెస్. ఇది చెప్పేదేముంది, వీడి మూడిటికి రీజన్ ఈ లేజీనెస్సే. స్టక్ అయి ఉండడం. బాగుంది కదా, హ్యాపీగా ఉన్నాము అనుకోవడము, అన్నిటికీ భయపడము. భయం అనేది ఎందుకు వస్తుంది, డిపెండ్ అవ్వడం వలన వస్తుంది. ఎందుకు డిపెండ్ అవుతున్నాం, వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పేసి. వీటన్నిటికీ కారణం ఈ లేజీనెస్. ఆ లేజీనెస్ని పక్కకు పెట్టేసుకోండి. లేజీనెస్ ఉన్నంతసేపు మనకి ఏదైనా చేద్దామన్నా కూడా మనకు తెలియదు. లేజీనెస్ పోయిందంటే మీలో భయం పోతుంది, దేనికి స్టిక్ అవ్వరు అండ్ ఎవరి మీద డిపెండ్ అవ్వరు. లేజీనెస్ని వదిలేసుకోండి. ఓకే. ఎస్. ఇవన్నీ చేయండి. ఇవన్నీ పక్కకు పెట్టేస్తే అసలు వీటిని ఎలా వదిలేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇష్టాన్ని పక్కకు పెట్టండి, కష్టాలను అలవాటు చేసుకోండి, ఎంటర్టైన్మెంట్ని తగ్గించుకోండి, టైంపాస్ పనులు తగ్గించుకోండి అండ్ మీకు పనికొచ్చే పనుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకోండి. ఇవన్నీ ఫాలో అవ్వండి. అప్పుడు మనకు ఆటోమేటిక్గా వర్కింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఆ పని మనమే చేసుకోవాలనే కాన్ఫిడెన్స్ మనకు వస్తుందన్నమాట. ఇష్టాలని, కష్టాలని, ఎంటర్టైన్మెంట్ని, టైంపాస్ పనులని, ఓవర్ థింకింగ్స్ని ఇవన్నీ పక్కకు పెట్టేసుకోండి. మనకి చేసే పని మీద మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలనిపిస్తుంది. ఓకే. ఎస్. ఎస్. ఇంక ఇవన్నీ ఓకే. ఇవన్నీ ఒక పక్కకు పెట్టేస్తే అసలు ఈ కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు రాగలమా, రావాలి కదా. ఎందుకంటే ఒకసారికి వచ్చేస్తామా, రాము. ఎందుకని, మన బాడీ చాలా హ్యాపీగా అలవాటు పడిపోయింది, చాలా హ్యాపీ లైఫ్కి అలవాటు పడిపోయాము. ఒకే పని సంవత్సరాలు చేసుకుంటూ, ఒకే బిజినెస్ సంవత్సరాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం అనుకున్నాం. బట్ ఒకసారి బ్యాక్ తిరిగి చూడండి, ఏమీ ఉండదు, ఏజ్ ఫ్యాక్టర్ తప్ప. అదే పనిలో ఉంటారు, అదే పొజిషన్లో ఉంటారు, ఏది కనిపించదు మీకంటూ. బట్ అలా కాదు, దాని నుంచి బయటకు రండి. ఏ విధంగా రావాలి, ఒకేసారి రాగలమా, రాలేము. ఎలా రావాలి, బేబీ స్టెప్స్, చిన్న చిన్న అడుగులు. ఇప్పుడు ఏదైనా ఒక పని మనం చేయాలనుకోండి, కష్టంగా చేయాలంటే అది కొన్ని రోజులే చేయగలము. ఆ పని ఇష్టంగా చేసుకుందాం అనుకోండి, ఎక్కువ డేస్ దాన్ని చేసుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం మార్నింగ్ లేవాలి, 5కి లేవాలి, లేవలేకపోతున్నాం. 8 వరకు పడుకునే అలవాటు. ఏం చేస్తాం మనం, లేదు లేవాలి కాబట్టి 5కి లేవాలనుకుంటే కొన్ని డేసే లెగుస్తాము. ఒక 1 వీకో 10 డేస్, అది కూడా లెగవాలి కాబట్టి కష్టంగా లెగుస్తాం, బద్ధకంగా. బట్ రోజు లేవాలా అని చెప్పేసి కష్టంగా అనిపిస్తుంది. అలా కాకుండా టైం తగ్గించుకోండి. 8 కదా, 7:30, 7, 6:30, 6, 5:30 అలా 1 వీక్ ఇలా స్లోగా తగ్గించుకోండి. టైం తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ అలవాటు పడిపోతుంది. తర్వాత మీరు టైం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మీకు కన్ఫామ్గా 5కే మెలకు వస్తుంది. మీకు లేజీనెస్ అనేది పోతుంది. అది ఇష్టంగా చేసుకోవడం వలన, ఒకేసారి చేసుకోకుండా చిన్నగా అలవాటు చేసుకోవడం వలన. అందువల్ల ఏ పనులైనా చిన్నగా అలవాటు చేసుకోండి. చిన్నగా అలవాటు చేసుకుంటే బాడీ అనేది ఆ పనికి అలవాటు పడిపోతుంది. మనం చేసినా చెప్పినా ఆటోమేటిక్గా 5కి లెగవడం, ఆ పని చేయాలని ఇంట్రెస్ట్ రావడం, ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. ఎస్. అండ్ నెక్స్ట్ లిటిల్ ఛాలెంజెస్ అంటే లైక్ ఫిట్నెస్ ఛాలెంజెస్ అనుకోండి. ఓకే, ఫిట్నెస్ ఛాలెంజెస్ తీసుకుందాము. ఫిట్నెస్ ఛాలెంజెస్ వలన బాడీ ఫిట్గా ఉండడమే కాకుండా మనం ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి చాలా స్ట్రాంగ్ అవుతాము. బట్ ఇంకేదైనా ఛాలెంజ్, ఈ 1 వీక్లో నేను ఇది రీచ్ అవ్వాలి, ఈ 1 మంత్లో నేను ఇది రీచ్ అవ్వాలి, ఇలా స్మాల్ ఛాలెంజెస్ మీకు మీరు పెట్టుకుంటే ఏంటంటే అది రీచ్ అవ్వాలి అని చెప్పేసి మీరు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తూ ఉంటారు. లిటిల్ బిట్ ఛాలెంజెస్ని అలవాటు చేసుకోండి. ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తేనే మీకు కంఫర్ట్ జోన్ నుంచి బయటపడగలరు. ఓకే. ఎస్. అండ్ నెక్స్ట్ చేంజ్ టు రొటీన్ లైఫ్. ఒక రొటీన్ లైఫ్కి అలవాటు పడతాం కదండి, దాన్ని కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. నేను లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చెప్పాను, మనం ఉన్న బెడ్ మీదే కొన్ని డేస్ ఒక సైడ్ అలా కాదు. నేను చెప్తాను చూసారా, మీరు సంవత్సరాలు బెడ్ మీద ఒకే నా ప్లేస్ ఇదే అని చెప్పేసి చాలామంది పడుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరు రొటీన్కి భిన్నంగా కొన్ని డేస్ ఇటు సైడు, కొన్ని డేస్ అటు సైడు అండ్ కొన్ని డేస్ ఫుడ్ టేబుల్ మీద తినటం, సోఫాలో తినటము, కింద కూర్చొని తినటము, ఇలా కొంచెం మన ఇంట్లో అలవాటు చేసుకుంటే బయటకు వెళ్తే మింగిల్ అవుతాము. ప్రయాణాలు చేయాలన్నా చేయలేము, ఇంట్లో అలవాటు పడిపోయి. ఇలా చిన్నగా అలవాటు చేసుకుంటే మీరు బయటకు వెళ్ళినా కూడా ఎక్కడైనా మింగిల్ అవ్వగలుగుతారు. అండ్ మీరు రొటీన్కి భిన్నంగా చేంజ్ అవ్వటం వలన చక్కగా మీకు కొత్త మనుషులు పరిచయం అవుతారు, కొత్త పనులు అలవాటు అవుతాయి, మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ మనకి కొత్త పరిచయాలు ఏర్పడ్డాయనుకోండి, మనం కొత్త వాళ్ళ నుంచి కొన్ని నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అబ్బాయి ఇల్లు మాట బాగుంది, మన నుంచి వేరే వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారో వాళ్ళ నుంచి మనం కూడా నేర్చుకోవచ్చు. మంచి అనేది ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు అండి. అలా మన కొత్త పరిచయాల వల్ల కూడా మనం టాలెంట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బయటకు వెళ్ళడం వలన అండ్ కంఫర్ట్ జోన్ నుంచి రొటీన్ని భిన్నంగా చేంజ్ చేసుకోవడం వల్ల కూడా ఇన్ని ఉపయోగాలు అనేది ఉంటూ ఉంటాయి. ఇవన్నీ ఫాలో అవ్వండి. చక్కగా మీకు సెల్ఫ్ రియలైజేషన్ కూడా వస్తుందన్నమాట. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం వల్ల సెల్ఫ్ రిగ్రెట్ కూడా ఫీల్ అవుతారు. అబ్బా, నేను కంఫర్ట్ జోన్లో ఉండటం వల్ల ఇన్ని మిస్ అయ్యానా, ఇన్ని తెలియలేదా, నాలో ఇంత టాలెంట్ ఉందా, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. అందుకని కంఫర్ట్ జోన్ నుంచి బయటపడండి ఈజీగా.
స్లోగా అలవాటు చేసుకోండి. లిటిల్ ఛాలెంజెస్ని తీసుకోండి. రొటీన్ భిన్నంగా చేంజ్ చేసుకోండి. లైఫ్ స్టైల్ని కంఫర్ట్ జోన్ నుంచి ఈజీగా బయటపడతారు. అండ్ ఇవన్నీ చేస్తే మీకు ఏ పనైనా ఈజీగా చేస్తారు. ఏ వర్క్ అయినా ఈజీగా చేస్తారు. మీ టాలెంట్ బయటకు వస్తుంది. మీ గ్రోతింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఒక్కడుగు ముందుకు వేస్తే ఆ ఒక్కడుగు మిమ్మల్ని 100 అడుగులు సక్సెస్ వైపు ఈజీగా తీసుకెళ్తుంది అందరికీ. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.